ఆదిలో ఉన్న దేవుడు, అంతం వరకు ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే ఒక్క యేసయ్యే. మనల్ని మోక్షరాజు నడిపించేది ఎవరయ్యా అంటే యేసయ్యే. కనుక మన గుడారంలో ఏముండాలంట? రక్షణ సువాసన ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది నీ కృప. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరము యేసయ్యా. హల్లెలూయా. ఆయన కృప నిత్యము మనతో ఉంటే ఆయన అంటానికి మన తరమా? దేవుని బిడ్డలారా, ఆయన కృప లేనిది మనం జీవించలేము. ఆయన కృప మనల్ని కృప వెంబడి కృప మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన కృప ఎప్పుడు ఉంటుంది అంటే మనము ఆయనకి ఇష్టం లేని విగ్రహాలు అంటే ద్వేషము, కలహము, మచ్చలు, అసూయ, భేదాలు, ఇవన్నీ కూడా విగ్రహాలే దేవుని బిడ్డలారా. వాటినన్నిటిని కప్పెట్టుకోకుండా ఏం చేయాలంట? విడిచిపెట్టే వారంగా ఉండాలి. చూడండి, ఆయన తప్పు చేసి, ఏసావు తప్పు చేసి కూడా యాకోబు మీద కక్ష పెట్టుకున్నాడు. యాకోబు ఏ తప్పు చేయలేదు, తన తల్లి పంపిస్తేనే పోతే దీవెనలు ఇచ్చాడు తండ్రి, అంతే. కాబట్టి ఈ రాహేలు కూడా అంతే. నేను గొప్పదాన్ని, నన్నే ప్రేమించాడు, నేనే అందగత్తిని అనుకున్న దాన్ని దేవుడు ఆలకించలేదు. దేవుని బిడ్డలారా, మనలో కూడా అలాంటి చెడ్డ అలవాట్లు ఉండకూడదు. ఎందుకంటే కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల స్తంభాలు. అంటే దేవుడు కుమార్తెలు లేకుండా కుమారులు ఇద్దరు ఉంటేనే ఈ లోకంలో ఉన్న జరిగేవి. కాబట్టి అందుకంటాడు ఆయన, మీరు ఏక శరీరులై ఉండాలి. భార్య భర్త అయినా కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం కూడా భర్త కొరకు అలంకరించబడిన స్త్రీలంగా సంఘముగా ఉన్నప్పుడు ఆయన రాకడలో ఆయన మనకి పెళ్లి కుమారుడుగా రానయ్యి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పెళ్లి కుమారుడు రానయ్యి ఉన్న సమయంలో మనం ఎలా ఉండాలంట? అలంకరించబడిన కుమార్తెల వలె ఉండాలి. నగరమునకు చెక్కబడిన మూల స్తంభం అంటే అది ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుని ఎప్పుడు కూడా వాళ్ళు బలము కలిగి ఉంటారు, ధైర్యము కలిగి ఉంటారు, ఆయన సొత్తులై జీవిస్తారు. దేవుని బిడ్డలారా, కాబట్టి రాహేలు జీవితం కాకుండా లేయా జీవితం వలె మన జీవితం సాగిపోవాలి. ఏసావు జీవితం వలె కాకుండా యాకోబు జీవితం వలె మనము సాగిపోవాలి. అప్పుడే మన మన హృదయంలో దేవుడు ఉంటాడు, మన గృహంలో దేవుడు ఉంటాడు, దేవుని నివాసం ఉంటుంది, మనల్ని నడిపించేది ఆయన. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి లోక రక్షక, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయన అన్నదమ్ముల మధ్య భేదాలు ప్రభువా, అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య ప్రభువా అసూయలు అయ్యా, ఇవన్నీ కూడా లోకంలో జరిగే ప్రభువా. కాబట్టి నాయన మేము ఎవరిలాగా నడవాలో నాయన మంచి నడవడికని నాయన దయచేయండి. మాలో అసూయలు, భేదాలు, కష్టాలు, క్రోధాలు లేకుండా అయ్యా నీ కృప పొందుకునే వారంగా సహాయం చేయండి. మా గృహాల్లో రక్షణ సువాసన నాదం వినుపడలాగున సహాయం చేయండి నాయన. అయ్యా నీ కృప ద్వారాగా నడిపించిన ఆయన విన్న వాక్యం విడిచిపెట్టుకోకుండా నాయన భద్రపరుచుకుని అయ్యా వాక్యానుసారంగా జీవించుకు సహాయం చేసిన ఆయన నీ వాక్యమే వారిని 30 60 100 ఫలించలాగున నీ దీవెనలతో నింపి పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. యేసయ్య, మీ అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.